ఇప్పుడు రెచ్చగొట్టే కార్యక్రమాలు రంజాన్లో చక్కగా నమాజ్ చేసుకుంటున్నారు. 5 సార్లు ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఉపవాసాలు చేస్తున్నారు. నువ్వు 10 మంది నిన్ను ఫాలో అవుతున్నారు అన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలి. కానీ హైదరాబాద్ బేస్డ్ ఎవరైతే ఈ ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు సయ్యద్ అయూబ్, తాజాగా అతనికి 2 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారట ఇన్స్టాగ్రామ్లో. అతను నడి రోడ్డు మీద ప్రార్థనలు చేయండి, నమాజ్ చేయండి అంటూ తనే ఒక రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ని ఆపేసి, ఇప్పుడు సాధారణంగా గుళ్ళ దగ్గర చర్చిల దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అవుతాయి ఎప్పుడు పార్కింగ్లు పెట్టుకోవడం వల్ల అట్లా, అంతేగాని రోడ్డుని బ్లాక్ చేసేసి చెయ్యరు. అట్లాంటిది బ్లాక్ చేసి చేయాల్సిన అవసరం ఏముంది? నీకు ప్లేస్ లేకపోతే చేస్తారు. రంజాన్ రోజున అట్లా చేయడానికి కూడా ఒప్పుకుంటారు, ఎందుకంటే లక్షలాది మంది రోడ్ల మీద వస్తారు కాబట్టి, ఆ మసీదు ఆ ప్రాంగణాలు చాలవు కాబట్టి. కానీ ఎందుకు ఇలా రెచ్చగొట్టుకోవడం? దీనివల్ల ఒరిగే ప్రయోజనం ఏంటి?